మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. శివనామ స్మరణలతో ఆలయాలు మారుమోగుతున్నాయి. భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో ఏకాదశ రుద్రాభిషేకాలు, రుద్ర హోమాలు నిర్వహిస్తున్నారు. ఉపవాస దీక్షలతో స్వామివారిని దర్శించుకునే భక్తుల కోసం నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఇక శ్రీశైలంలో ఏర్పాట్లకు సంబంధించి, భక్తుల రద్దీకి సంబంధించి వివరాలు మనకు హరికిషన్ అందిస్తారు. హరికిషన్. థ్యాంక్ యూ జ్యోత్స్న. భూమండలానికి నాభి స్థానంగా విరాజిల్లుతున్నటువంటి ఇలా కైలాసమైనటువంటి శ్రీగిరి క్షేత్రానికి భక్తజనం పెద్ద ఎత్తున తరలి వచ్చింది. శ్రీగిరి ప్రాంతం అంతా కూడా శివనామ స్మరణతో మారు మ్రోగిపోతుంది. ముఖ్యంగా శివ పంచాక్షరి ఓం నమ శివాయ అన్నటువంటి నామమే ఇక్కడంతా కూడా ప్రతిధ్వనిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదని చెప్పొచ్చు. తెల్లవారుజాము నుంచే పాతాళ గంగల పుణ్య స్నానాలు ఆచరించినటువంటి భక్తులందరూ కూడా భ్రమరాంబ సమేత మల్లికార్జునుడిని దర్శించుకునేందుకు వడివడిగా ఆలయంలోకి అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈసారి విఐపీలతో పాటు సాధారణ భక్తులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి కూడా నంద్యాల జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి చెప్పారు. ఇదే నేపథ్యంలో 4 ప్రత్యేక క్యూ లైన్లను నడిపిస్తున్నారు. జనాలను రద్దీని బట్టి, భక్తుల రద్దీని బట్టి కూడా వాటిని మార్చుకునే ప్రయత్నం కూడా చేస్తామని చెప్తున్నారు. మరోవైపు ప్రతి సంవత్సరం కూడా దేశంలో ఏ ఆలయానికి లేని విధంగా కేవలం శ్రీశైలానికి మాత్రమే సొంతమైనటువంటి మల్లన్న పాగా అదృష్టాన్ని చూసేందుకు ఈసారి సాధారణ భక్తులు కల్పించడంతో పాటు పాగా అనంతరం స్వామివారి దర్శనం కోసం సామాన్యులు పెద్ద ఎత్తున ఒక యుద్ధం చేయాల్సి ఉంటుంది. స్వామివారి దర్శనం కోసం అటువంటి సిచ్యువేషన్ లేకుండా పాగా అలంకరణ ఎవరైతే చూస్తారో ఆ సామాన్యులందరికీ కూడా ఒక ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా స్వామివారి దర్శనం ఏర్పాటు చేసేలా కూడా చేస్తామని చెప్పేసి కూడా తొలిసారిగా ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా కేవలం విఐపీలకు సంబంధించి మాత్రమే పాగా, తర్వాత స్వామివారి అభిషేకం అలాగే జరుగుతున్నటువంటి ఆ తీరునంతా కూడా కేవలం కల్పిస్తారు. ఒకసారి మనం ఇక్కడ శ్రీశైల పురవీధుల్లో ఉన్నాం. ఒకసారి చూడొచ్చు, జనం అంతా కూడా పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చారు. మరి అధికారులేమో బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు చేశాం, అలాగే మౌలిక వసతులు కల్పించామని చెప్పారు. శివయాత్రకు సంబంధించి అంటే శివమాల 41 రోజులు ధరించి, శివదీక్షను ధరించి అత్యంత నియమ నిష్టలతో కఠిన దీక్ష ఉపవాసాలు ఉండి పాదయాత్రగా 45 కిలోమీటర్లు నడుచుకుంటూ ఇటు శ్రీగిరికి తరలి వస్తున్నారు శివస్వాములందరూ కూడా. వారందరికీ మరి ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, సౌకర్యాలు ఎలా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చేస్తాం? మేము నారాయణపేట డిస్ట్రిక్ట్ తెలంగాణ సార్. 250 కిలోమీటర్లు పాదయాత్ర వచ్చినాం. ఇక్కడ వాటర్ సౌకర్యము, బాత్రూమ్ కి కొంచెం చాలా ఇబ్బంది ఉంది సార్. మిగతా అన్ని బాగానే ఉన్నాయి కానీ వాటర్ సౌకర్యం ఒకటి, బాత్రూమ్లు ఇవి సాములకి. ఈసారి ఖచ్చితంగా ప్రతి సంవత్సరం నీటి సమస్య వస్తుంది, ఈసారి రెక్టిఫై చేస్తాం. పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా నీళ్లు పెట్టామని చెప్పారు. ఎక్కడ దొరకట్లేదు. తాగడానికి ఒకటి పెట్టారు సార్. మేము 3 సార్లు అభిషేకం స్నానం చేసుకోవాలి ఖచ్చితంగా. 3 సార్లు స్నానం ఆచరించాలి కాబట్టి మాకు స్నానానికి వాటర్ దొరకట్లేదు. ఆ వాటర్ లా సివిల్ వాళ్ళు, మాలాధారణ వేసుకున్న వాళ్ళు అందరు కానీ చాలా తోపులాట ఎక్కువ అవుతుంది సార్. అభిషేకానికి చాలా ఇబ్బంది అవుతుంది. మిగతావన్నీ బాగానే ఉన్నాయి కానీ సాముల వారికి 3 సార్లు ఖచ్చితంగా స్నానం ఆచరించాలి కాబట్టి స్నానానికి ఒక్కటే ఇబ్బంది ఉంది. దర్శనం ఎలా ఉంది? క్యూ లైన్ ఎలా? దర్శనం బాగానే ఉంది సార్. కొంచెం లేట్ అయినా మంచిగా ఇచ్చారు కానీ ఈ వాటర్ ఫాల్ లోనే కొంచెం ఎక్కువ ఉంది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? పటాన్చెరు. ఇలా దర్శనం ఎలా ఉన్నాయి, ఏర్పాట్లు ఎలా ఉంది? చేయండి. ఒకటి వాటర్ ప్రాబ్లం, వాటర్ వేరే ప్రాబ్లం ఏం లేదు, వాటర్ ఒకటి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? కర్నూలు జిల్లా వాళ్ళూరు తాలూకు వరవండ మండలం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు తేజ అండి. నంద్యాల నుంచి వచ్చినాము. ప్రభుత్వం అయితే మంచి ఏర్పాట్లు చేసిందన్నారు కానీ నీటి కోత అయితే స్పష్టంగా కనపడుతుంది. పారిశుద్ధ్యం అయితే కొన్ని బాగున్నప్పుడు బాగుంటది కానీ కొన్నిసార్లు బాగాలేకుంటుంది. ఉచిత దర్శనాలు ఏర్పాటు చేశామని చెప్పినారు కానీ క్యూ లైన్ లో ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి చంటిబిట్టల తల్లులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మొత్తానికి మాత్రము మనం చూసాము చాలా మంది కూడా. ఎందుకంటే వాటర్ ప్రాబ్లం అనేది, నీటి ప్రాబ్లం అనేది ప్రతి సంవత్సరం కూడా ఇది పదే పదే రెక్టిఫై అవుతుంది. దీన్ని ఖచ్చితంగా పరిష్కరించుకుంటామని ప్రతి సంవత్సరం అధికారులు చెప్తున్నారు. నిన్న హెచ్ఎంటీవీతో కూడా నంద్యాల జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా చెప్పారు. ఎందుకంటే ఇది ప్రతి సంవత్సరం కూడా వాటర్ ప్రాబ్లం మనకు పదే పదే రిపీట్ అవుతుంది కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాబ్లం అనేది రానివ్వమని చెప్పేసి కూడా చెప్పారు. అందుకే గతంలో కేవలం 50 మీటర్స్ కి అలాగే 100 మీటర్స్ కి ఒక ట్యాంకర్ కూడా ఏర్పాటు చేసేవాళ్ళం కానీ ఈసారి 25 మీటర్స్ కి ఒక ట్యాంకర్ ఏర్పాటు చేసి వీలైనంతగా స్వాములకు
నీటి సౌకర్యం కల్పించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వారికి కూడా నీటి సౌకర్యం ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇంత పెద్ద ఉత్సవం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి లోటుపాట్లు అయితే ఖచ్చితంగా ఉంటాయని మాత్రము చెప్పుకోక తప్పదు. ముఖ్యంగా శివస్వాములు ఎందుకంటే 41 రోజుల్లో అత్యంత నియమ నిష్టలతో దీక్ష తీసుకుంటారు. దగ్గర దగ్గర 50 కిలోమీటర్ల మేర పాదయాత్రతో వస్తారు. వచ్చిన తర్వాత వారి ఇరుముడి అంటే మామూలుగా ఉన్న సమయంలోనే ఎంతో నియమ నిష్టలతో ఉంటారు. కానీ ఇరుముడితో వచ్చినప్పుడు మరింత నిష్టను కూడా ఉండాలనుకుంటారు. ఖచ్చితంగా తాము 3 పూటల్లో స్నానం ఆచరించాలి, అలాగే శివ పూజ చేసుకోవాలనేటువంటి తపన పడతారు. కాబట్టి ఖచ్చితంగా వారికి నీటి సౌకర్యం ఉండాలని చెప్పేసి ఆరాటపడతారు. సో దానికి అనుగుణంగా అధికారులు మాత్రం ఏర్పాటు చేయలేదని ఒకంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ మిగిలిన విషయాల్లో మాత్రం కాస్త బాగానే ఉన్న ఏర్పాట్లనే కితాబ్ మాత్రం ఇస్తున్నారని చెప్పుకోక తప్పదు. ముఖ్యంగా ఇటు పాతాళగంగ విషయానికి వస్తే సప్తనది సంగమేశ్వరం దగ్గర అంటే కృష్ణ, వేణి, తుంగ, భద్ర, మలాపహారిణి, భీమనది ఇలా 7 నదులు కలిసి ఒకే చోట సంగమించి ఆ నీళ్లంతా కూడా ఇటు పాతాళ గంగలోకి వస్తాయి. ఆ పాతాళ గంగలో పుణ్య స్నానం ఆచరిస్తే జన్మల పాపాలన్నీ కూడా పోతాయని చెప్పేసి ప్రతి హైందవుడు కూడా ప్రగాఢంగా విశ్వసిస్తారు. అలాగే శ్రీశైలం మహాక్షేత్రం భూమండలానికి నాభి స్థానంగా విరాజిల్లుతుంది. అటువంటి క్షేత్రాన్ని మాఘమాసంలో వచ్చేటటువంటి మాస శివరాత్రి, మహాశివరాత్రి, మహాశివుడు లింగ రూపంలో ఉద్భవించినటువంటి ఈ రోజు ఆయనని ఒక్కసారి కనులారా చూసినా మనసారా స్పర్శించినా చాలు మన జన్మ ధన్యమవుతుందని చెప్పేసి ప్రతి భక్తులు కూడా పడేటటువంటి నేపథ్యంలో ఈ రోజు వచ్చి మల్లన్న దర్శనం చేసుకోవడం, అలాగే దేశంలో ఏ ఆలయానికి లేని విధంగా కేవలం శ్రీశైల క్షేత్రానికి మాత్రమే సొంతమైనటువంటి పాగా అలంకరణను ఒక్కసారైనా జీవితంలో వీక్షించాలనేటువంటి ఆరాటపడే ప్రతి ఒక్కరు కూడా ఆ ఆలయానికి వెళ్లి ఆ నందులకు ఇటు గర్భాలయ గోపురానికి అనుసంధానం చేస్తూ కట్టేటటువంటి పాగాను కన్నులారా వీక్షించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నిస్తారు. ఇదే నేపథ్యంలో చీరాల వాస్తవ్యులు పృథ్వీ వెంకటేశ్వర్లు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా దిగంబరంగా అర్ధరాత్రి సమయంలో స్వామివారి కళ్యాణానికి ముందు స్వామివారికి కింద లింగోద్భవ సమయంలో వివిధ ద్రవ్యాలతో పంచామృతాలతో అభిషేకం నిర్వహిస్తున్నటువంటి సమయంలో కటిక చీకటిలో స్వామివారి గర్భాలయ గోపురాలను అలాగే ఆయన ముందరున్నటువంటి నవనందులను అనుసంధానం చేస్తూ పాగా కట్టే తీరు ఆ సమయంలో క్షేత్రమంతా కూడా శివ పంచాక్షరి నామంతో పాటు శ్రీశైల మల్లన్న మంత్రము మాత్రమే చెవులకు వినిపిస్తుంది. సో ఆ సమయంలో ఎవరైనా కూడా ఆ ప్రాంతంలో ఉంటే ఆ వైబ్రేషన్స్ తో ప్రతి మనిషికి కూడా శరీరంలో ఉన్నటువంటి రోమాలన్నీ కూడా ఖచ్చితంగా నిక్కబొడుచుకుంటాయని మాత్రం చెప్పక తప్పని పరిస్థితి. ఈ దృశ్యాన్ని కనులారా తిలకించాలని ఎప్పటి నుంచో ఆరాటపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో దానికోసం ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ అక్కడ ఉన్నటువంటి స్థల విషయంలో చాలా మందికి అవకాశం కల్పించలేము. కాబట్టి ఉన్న వారికి మాత్రమే ఆ అదృష్టం కలిగించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ సహకరించాలని చెప్పేసి ఆలయ అధికారులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నటువంటి కూడా పరిస్థితి లేకపోలేదు. ఒక పక్క విఐపీలకు పెద్దపీట వేస్తూనే సామాన్యులను సైతం కూడా ఈసారి వారికి అధిక ప్రాధాన్యతనిచ్చి ఖచ్చితంగా మల్లన్న దర్శనం కంప్లీట్ గా కలిగే విధంగా చూస్తామని చెప్పేది కూడా చెప్పడం జరుగుతుంది. ఇటు ఇంకా మిగిలిన ఆలయాల విషయానికి వస్తే ఇటు మహానంది, అలాగే యాగంటి, ఓంకారం, రుద్రకోడూరు ఇలా ప్రతి క్షేత్రానికి కూడా పెద్ద ఎత్తున భక్తజనం పోటెత్తింది. ఉదయం నుంచే మహానంది క్షేత్రంలో రుద్రగుండంలో పుణ్య స్నానాలు ఆచరించి కామేశ్వరి సహిత మహానందీశ్వరిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. రైట్ హరికిషన్.